హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ ఒంగోలు సైడ్ మనం అగ్రికల్చర్ వీడియోస్ దేనికి వచ్చినాం. అదేవిధంగా ఇంత దూరం వచ్చినాం కదని చెప్పేసి ఒంగోలు దగ్గర ఉన్న బీచ్కి వచ్చినాం. బీచ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఇన్ని వర్షాలు పడ్డ కారణానికి ఆ అలలే మెయిన్ కారణం. ఇక్కడ తుఫాన్లు వచ్చిందన్నా పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా కానీ ఈ అలలే కారణం. సముద్ర తీరం అనేది ఈ విధంగా ఉంది. నేను ఈరోజు రావాలనే ఇక్కడ వచ్చాను, వచ్చి చూద్దాం అని చెప్పేసి ఇక్కడ తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎట్లా ఉంది సముద్రం. ఇది బంగాళాఖాతం, దాని మీద ఒక సాంగ్ కూడా ఉంది, బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే అనే సాంగ్. అట్లా ఇలా ఎన్ని వర్షాలు వచ్చినా ఎంత ఇది వచ్చినా దీనికి కారణం మొత్తం ఈ బీచ్, ఈ అలలే. బాగా ఎడతెరిపోయిన వర్షాలు రోజు కురుస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ బీచ్కి వస్తే మాత్రం మస్తు అందంగా ఉంది. ఎంత బాగుందో చూడండి బీచ్ అనేది. ఇది బంగాళాఖాతం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అలా ఏ విధంగా వస్తున్నాయి. చాలా వర్షాలకు అందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తారు. అట్లే ఇక్కడ చిన్న వినాయకుని నిమజ్జనం అవుతుంది. అందులోకి పోయి చెయ్యాలని ఉంది కానీ అక్కడ పోతే ఇంకా బట్టలు ఖరాబ్ అవుతాయి అనే చిన్న ఆలోచనతోటి అందులోకి పోలేకపోతున్నా. పైగా మనకీత రాదుడుకంగా. లాస్ట్ మన కాళ్ళకు అలలు తగులుతాయి. ఆడి వరకు పోదాం, 7 వరకు వస్తే చూద్దాం. ఒక్కొక్కసారి స్పీడ్ వస్తుంది, ఒక్కొక్కసారి స్లో వస్తుంది. అలా ఇప్పుడు ఈడికి వచ్చింది. నెక్స్ట్ టైం నేను వెళ్ళి పడతా, మళ్ళీ ఎంత దూరం వస్తుందో చూస్తా. వావ్, ఓ మిస్సమ్మాయమ్మ నా మైనసే నువ్వేనమ్మ, బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే. బంగాళాఖాతం బీచ్లు బాబు ఆడుకుంటురా.
ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి. ఏం పేరు మీ పేరు? ఆయన పేరు? ఆమె పేరు? నీ పేరు పాప? లాస్యా. మీకు భయం అనిపిస్తుంది సముద్రాన్ని చూసి? ఏం భయం కదా? ఎప్పుడెప్పుడు వచ్చి ఆడుకుంటారా మీరు? ఎప్పుడెప్పుడు వచ్చి ఆడుకుంటారా? ఈరోజు వచ్చారా? మొత్తం ఇసుక పోసుకున్నాం ఎక్కడ. అగో ఫిష్ వచ్చినాయి వెళ్ళిపోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మీకు మంచి మంచి చాలా వరకు నేను పెడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.